ఏనుగు పాదం ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సెప్టెంబర్ 3 మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 4:55 AM అవుతుంది. అండ్ నేను ఇప్పుడు రెడీ అయిపోయినా. నిన్ననే నేను టిఫిన్ తినడానికి వెళ్ళాను బస్ స్టాండ్ దగ్గర, జస్ట్ ఇక్కడ నుంచి 200 మీటర్స్. సో అక్కడ ఉన్న ఆటో వాళ్ళని అడిగినాను ఎన్ని గంటలకి బస్సు కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు, ఎన్నింటికి వస్తుందని. 5:15 AMకి బస్సు బస్ స్టాండ్కి వస్తుంది. 5:30 షార్ప్గా స్టార్ట్ చేస్తారంట. సో మీరు 5 o'clock వచ్చేసేయండి అని చెప్పారు. సో నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాను. సేమ్ మన పార్టీ వేర్ లాగానే వేసుకున్నా. సో వెన్ను పూసలాగా ఉంది. ఆ టైర్డ్నెస్కి అలానే బాగా నిద్ర వచ్చేసింది. నేను అలారం పెట్టుకున్న 3:30కి లేచాను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకునేసి మళ్ళీ కరెక్ట్గా ఒక 40 minutesలో రెడీ అయిపోయినాను. సో ఇంకా మనము బయలుదేరినాం. ఓకే, నేను చూపిస్తాను బయట ఎలా ఉంది ఏరియా అనేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 AM అయిపోయింది. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ అక్కడే రూమ్ ఉండేది. ఇంకొచ్చేసినాము. జస్ట్ 100 meters మాత్రమే. పొద్దునే ఇక్కడ మసీద్ ఉంది. పొద్దునే అల్లాహ్ అక్బర్ కూడా కూర్చారు. ఎగ్జాక్ట్గా 5 AM చెప్పాలంటే. నేను ఎప్పుడు అనుకోలేదు పొద్దునే 5 గంటలకు నేను వీడియో తీస్తాననేసి. ఓకే, వన్స్ బస్ వచ్చిన తర్వాత దాని లోపల ఒక టీ తాగేద్దాం. ఓకే, స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బస్సు మనకి ఇక్కడ స్టాప్ చేశారు. ఏదన్నా ఫొటోస్ అట్లా తీసుకోవచ్చని. ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది. కాకపోతే ప్లేసు, ఓ మై గాడ్, సూపర్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 7 అవుతా ఉంది. ఎక్కడైనా మంచి స్పాట్ ఉంటే బాగా కూర్చొనేస్తామో అనున్నా. భలే టైర్డ్గా ఉంది అండ్ ఫుల్ ఆకిలేస్తుంది. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఎట్లా బాగుంది చూడండి. వా, టర్నింగ్లోనే కవి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనల్ని పిలుచుకొని పోతాము అన్నారు. ఆల్మోస్ట్ 93 kilometers అంట, అప్ అండ్ డౌన్ ఫుల్. సో బస్సు స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో, క్యాచ్ యు సూన్. గవి చూడు, గవి డ్యామ్. ఓకే, సో ఫైనల్గా ఫ్రెండ్స్ వచ్చేసాము. ఇక్కడే వెల్కమ్ టు గవి అని ఉంది. గవి అండ్ మ్యాప్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఇచ్చేసినారు. మ్యాప్ షోయింగ్ గవి ఎకో టూరిజం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇట్లా రాసే చూడండి, KFDC. ఇది వచ్చేసి ఇక్కడ రిసెప్షనిస్ట్. సో మనము బస్సు వచ్చేసి ఈ గవి డ్యామ్ నుంచి ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ లోపలికి వెళ్తాము. సో ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉంటున్నట్టున్నారు. జాకెట్ తెచ్చినా బాగుండు. మొత్తం మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో, పెప్పర్ కానీ, శాండల్, ఇక్కడ మనకి స్పైసెస్ అనేది మన ఇండియా ఫేమస్. అందులో కేరళ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఏదైతే ఉందో దానికి ప్రైజెస్ అంతా వేసినారు. నీలగిరీస్ కూడా ఇక్కడ సేల్స్ ఉన్నాయి. బాగుంది. చూడండి, గవి ఎకో టూరిజం అనేసి బాగుంది. ఇది జాకెట్ యాక్చువల్గా ఇది బాగుంది. ఇది సేలా సార్? ఓకే, నైస్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చెయ్యన్నీ కొంచెం ఫ్రీజ్ అవుతుంది. 7:30కి మెయిన్ స్టార్ట్ అవుతుందంట. బాగా కొంచెం బలమైన ఫుడ్ తినేసి స్టార్ట్ చేస్తాం. బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు అక్కడ ఫారెస్ట్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అంట, మీరు వీడియోలో చూసింటారు, అతను రాస్తున్నారే అతను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా వెనకాల ఉండేది వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అదే మన ఇంక్లూడింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మొత్తం అంతా యాడ్ అయ్యి ఉంది. మళ్ళీ ఇక్కడ బోటింగ్స్ కూడా ఉంది. సో ఇదంతా డే ప్యాకేజ్లోనే వచ్చేస్తుంది మనకి.
మనకి మంచి ఒక ఎక్స్పీరియన్స్ గైడ్ అరేంజ్ చేశారు, పేరు కుమార్. చాలా బాగా చెప్తాడంట ఆయన. మనకు అలా ఉంటేనే మెయిన్. చూడండి ఇలా ఉంది లొకేషన్. సూపర్గా ఉంది. ఇక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. ఎంత డైనింగ్ హాల్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. బాగా బాగా చల్లగా ఉంది. ఇక్కడ ఫ్యాన్లే అవసరం లేదు. ఏదో సమ్మర్ టైంలో ఏదైనా వేసుకోవచ్చు కానీ. సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఉంది. అంతా ప్రిపేర్ అవుతుంది అక్కడ కిచెన్ ఇవన్నీ బాగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇడ్లీ అండ్ ఉప్మా, ఇక్కడ సాంబార్ అండ్ చట్నీ. ఇది వచ్చేసి తెలుసు కదా మీకు, రెడ్ చట్నీ అనేసి ఎగ్ ఇచ్చారు, అంటే మనం కూర్చొని తినాలా. ఇక్కడ బటర్ బ్రెడ్ జామ్ అండ్ బనానా ఇచ్చారు. బాగుంది, డెలిషియస్గా. తినేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది. ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కొంచెము ఉప్మా వేసుకున్నాను. ఉప్మా వచ్చేసి బెంచి రవ్వ వేసినారు. ఫస్ట్ ఇడ్లీ టేస్ట్ చూస్తాం. 1770 రూపాయలకి వర్త్. ఇంత మాత్రం అరేంజ్ చేసినారంటే మనం అప్రిషియేట్ చేయాలా. ఓకే, 8 to 9 వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ బ్రేక్ఫాస్ట్. మన 9కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. మనం వీలైనంత త్వరగా తినేసి ట్రక్కింగ్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వెల్కమ్ టు గవి ఉంది కదా, ఇదే బస్ స్టాప్. సో ఇక్కడ వచ్చేసి ఆపోజిట్లోనే 3200 అంట. ఇక్కడ స్టే చేసేదానికి రూమ్స్ అంతా రెడీ చేసినారు. ఓ, ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అదంట. చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఫ్యామిలీతో వస్తే, లైక్ ఎవరైనా గ్రూప్తో ఫ్రెండ్స్తో వస్తే కూడా ఇక్కడ మనము స్టే చేయొచ్చు. చాలా బాగుంది. ఫుల్ వుడ్. బా జిల్లా బా స్వామి. చూడండి, ఇది వచ్చేసి 2 వాష్రూమ్స్ ఇచ్చారు. నైస్, చాలా బాగుంది. చూడండి. ఓకే, వా ఇట్లా 4 స్టార్ హోటల్ లాగా పెట్టేసినారు మొత్తం. సూపర్గా ఉంది. ఓకే, అడిషనల్గా ఒకటి ఇచ్చారు. ఎవరికైనా సడన్గా ఎక్స్ట్రా కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చాలా బాగుంది రూమ్. ఇది ఎవరు సార్ ఇది? 3,300 rupees. ఓకే, ఒక్కరికి 3,500. ఓకే ఓకే ఓకే. సో మామూలుగా అయితే అంతా జిఎస్టీ అంతా కలిపి ఒక 3,500 అంట హెడ్. ఇక్కడ ఉంది కార్ పార్కింగ్ స్పేస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మ్యూజియము. స్టార్టింగ్లోనే ఇక్కడ చూడండి. ఓ షెట్, బా చూడండి ఒక్కొక్క దాంది. ఇది వచ్చేసి బుల్ది బైసన్ అంటారు చూడండి దాంట్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏరా అంటే, ఇది మెయిల్, అది ఫీమేల్. అది వచ్చేసి వైల్డ్ గౌర్ కావాలంటే మీకు క్లియర్గా ఇక్కడ రాసినారు చూడండి, వైల్డ్ గౌర్. దీనికి ఏరా అంటే దాని కాల్ వచ్చేసి కొంచెము వేరే కలర్లో ఉంటుందంట. దీనికి వచ్చేసి మామూలు ఇది ఆఫ్రికన్ సైడ్స్లో అలా ఉంటుంది. సో ఎట్రా మనము ఇది మెయిల్ అండ్ ఫీమేల్ అంటే, ఈ మెయిల్ వచ్చేసి మగదానికి వచ్చేసి కొమ్ములు బాగా బ్రాడ్గా పెద్దదిగా ఉంటుంది. ఆడదానికి వచ్చేసి కొమ్ములు ఇట్లా ముడుచుకొని ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏనుగుది ఫుల్ ఎముకలు చూడండి ఎట్లా ఉంది. దాని పళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి ఇంత సైజు ఉంటుందంట. ఈ సైజ్ అనేది ఇది చూడండి, కనబడదాం అనుకుంటా. దాని ఫింగర్స్ చూడండి, బా ఫుల్. దాని టైల్ బోన్ ఇది వరకు ఇట్లా వచ్చిందండి. நல்லா இருக்கு சார் அது. ஓகே
ఫ్రెండ్స్ మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. టైం ఎగ్జాక్ట్లీ ఒక 9-10 అలా ఉంటుంది. నెట్వర్కే లేదు, శుద్ధంగాలే. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఇక్కడ వర్క్ చేసేది. లోపల మ్యూజియం అంతా చూసుకున్నా, చాలా బాగుంది. ఇప్పుడు సార్ 1 minute. ఇప్పుడు మనతో పాటు వచ్చేసి కుమార్ మనకి గైడ్ ఇచ్చారు, కేఎఫ్సిడిసి వాళ్ళు. సో లెట్స్ గో. ఇక్కడ మామూలుగా ఇవి ఉంటాయి లీచీలు, అదంతా మనకి కామన్ కదా, ఉప్పేసేది లేకపోతే అట్లే తీసి పారేసిపోతా ఉండేది అంతే. మోస్ట్లీ ఇట ఒక నల్ల డాట్ లాగా వస్తుంది అంతే, మళ్ళీ అది మానిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చూడండి క్లైమేట్ ఎలా ఉంది. ఫస్ట్ అట్నే ఆ మంచు అనేది అట్లే మూవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ పైన కొండ కనపడుతుంది కదా, ఆ పైన నుంచి వెళ్ళి చూస్తే శబరిమల అంటే అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తూ ఉంటాం కదా, ఆ దేవుడు ఉన్న ప్రదేశం అనేది మనకు అక్కడి నుంచి కనబడుతుంది. సో ఇక్కడ మెయిన్ ఈ స్పాట్ అనేది మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫుల్ చూసినారా, ఏనుగు పాదం ఇది మొత్తం. ఇదంతా అట్నే దీని మీద ఇట్లా అతుక్కుంటే ఇట్లా పైన ఎక్కిపోయింది. అది మనము సైలెంట్గా వెళ్ళాలా, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం కానీ, ఎందుకంటే మన ఇయర్స్ షార్ప్గా ఉండాలి. మనకన్నా ఇది చూడండి మొత్తం ఏనుగు పేడలు, మనకన్నా ఏనుగు చెవులు చాలా షార్ప్ ఎక్కువ. ఫ్రెండ్స్ మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము, గట్టిగా మాట్లాడలేను ఎందుకంటే ఎక్కడో చెట్లు విరుగుతున్న శబ్దం వచ్చింది. మేము వస్తున్న పాద ఇట్లుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడే కుమార్ సార్ చెప్పారు, పైన వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి హౌస్ వచ్చే దారిలో ఏనుగు పాదాలు కనబడినాయంట వెళ్ళినట్టు, కానీ ఎక్కడ వెళ్ళిందో తెలీదు. కొంచెం నేను చిన్నగా మాట్లాడుతుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మాకు ఫ్రెష్గా ప్యాడ్ స్మెల్ వచ్చింది. చూస్తే ఇక్కడ ఏనుగు ఇప్పుడే ప్యాడ్ వేసేసిపోయింది. అది చూడు, మామూలుగా ఎండిపోయింటే ఇట్లా ఎండిపోయింటుంది, అక్కడ చూస్తే ఇప్పుడే పోయింది. అది ఎట్లా పోయిందో ఎవరికి నిజంగా ఐడియా లేదు. దాని టెరిటరీలో వస్తే మాత్రం అది ఊరుకోండి. మీరు ఆల్రెడీ బండిపూర్ది రీల్ చూసిండచ్చు, అతను రోడ్లో ఉన్నంత వరకు ఏం చేయలేదు.
చల్లగా వాటర్ సౌండ్ వినండి.